ఫైనల్ గా మనము శాస్త్రి స్ట్రీట్ కి వచ్చేసాము. ఇంట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము. నా వెనకాల కనిపిస్తుంది కదా ఇండియన్ ఫ్లాగ్. వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే నిజంగా. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కంట్రీలో తష్కెంట్ సిటీలో ఉన్నాను. ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, గ్రేట్ లీడర్, గ్రేట్ లెజెండ్ అండ్ గ్రేట్ పొలిటీషియన్ అయిన మన లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ట్రీట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఆయన గురించి చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంది. మనం అక్కడికి వెళ్ళేసి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని అయితే మనం చూసి ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? 4 కిలోమీటర్స్ వెళ్ళాలి శాస్త్రి స్ట్రీట్ కి. యాక్చువల్ గా నేను ఎండెక్స్ బుక్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎండెక్స్ అనేది ఇక్కడ లోకల్ యాప్ లైక్ ఊబర్ లాగా. సో ఇక్కడ వెహికల్స్ మాత్రం చాలా చాలా ఫార్ములా 1 కార్ లెక్క నడుపుతారు. చూడండి ఎట్లా స్పీడ్గా నడుపుతున్నారో. యాక్చువల్గా 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన శాస్త్రి స్ట్రీట్ నేను ఏం చేశానంటే బై మిస్టేక్ లో శాస్త్రి స్ట్రీట్ పెట్టాను. అది వచ్చేసి ఊరవతలకి వచ్చేసింది. సో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా చూస్తున్నారు కదా. సిటీ అవుట్స్కట్స్ లోకి తీసుకొచ్చే డ్రైవర్. సో మనకి లాంగ్వేజ్ రాదు, వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. ట్రాన్స్లేటర్ యూజ్ చేసినా ఆయన చెప్పేదిందో నాకు అర్థం కాలేదు. సో ఫైనల్లీ నేను మళ్ళీ కార్ బుక్ చేసుకుంటే సేమ్ లొకేషన్ ఈసారి కరెక్ట్ గా పెట్టాను. ఈసారైనా చూద్దాం కరెక్ట్ గా వెళ్తానా వెళ్ళలా అని చెప్పేసి. ఇక్కడైతే లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా చాలా ఉంది. సో ట్రాన్స్లేటర్ యూజ్ చేసినా కూడా అప్పుడప్పుడు అర్థం కాదు. సో అంత డిఫికల్ట్ అవుతుంది. శాస్త్రి గారి విగ్రహాన్ని చూడడానికి నేను పడే కష్టాలు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే నేను యాక్చువల్గా ఎండెక్స్ బుక్ చేసుకున్నా కదా. ఎండెక్స్ బుక్ చేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాను. శాస్త్రి స్ట్రీట్ అని మెన్షన్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంటే ఊరవతలకి ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళింది అక్కడికి. అది కూడా సేమ్ శాస్త్రి స్ట్రీటే అంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేవు, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలా ఉంది. మొత్తం జంగల్లకు పట్టుకుపోయిండు. అక్కడికి వెళ్ళి శాస్త్రి స్ట్రీట్ అంటున్నాడు. నేను చెప్పేది ఆయనకు అర్థం అవ్వట్లేదు, ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లేదు. సో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ బుక్ చేసుకున్నా. సేమ్ ఎక్కడికి అని అంటే అక్కడున్న శాస్త్రి స్ట్రీట్ బుక్ చేసుకోలేదు. మళ్ళీ అక్కడున్న అమీర్ తైమూర్కి బుక్ చేసుకుంటే అక్కడ వచ్చి దింపాడు. మొత్తం ప్రాసెస్ టైం ఎంత అయిందంటే దగ్గర దగ్గర ఒక 1.5 అవర్ అయింది ఈ శాస్త్రి స్ట్రీట్ రీచ్ అవ్వాలంటే. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ ఎవరైనా ఉజ్బెకిస్తాన్కి వచ్చి శాస్త్రి స్ట్రీట్కి వెళ్ళాలి అని అంటే మన సిటీ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దాన్ని చూస్ చేసుకోండి. 15 కిలోమీటర్స్ దూరంలో కూడా ఇంకో శాస్త్రి స్ట్రీట్ ఉంటుంది. అది మాత్రం బుక్ చేసుకోకండి. అదేదో జంగల్కి వెళ్ళి దింపుతాడు మన ట్యాక్సీ బ్రదర్లు. సో అది ఆల్మోస్ట్ వచ్చేసినామా. ఇప్పుడైతే మ్యాప్ చూసుకుంటూ వస్తున్నా. ఒక్క నిమిషం. ట్రాఫిక్ చూడండి, మొత్తం స్ట్రక్ అయిపోయింది అక్కడి వరకు. ఈవినింగ్ టైం కదా. ఈవినింగ్ అంటే ఎంత అవుతుందంటే టైము 5 అవుతుంది. 5 అయినా చూడండి 2 o'clock 3 o'clock లాగా ఎండ కొడుతుంది కదా. సో అది. సో ఫ్రెండ్స్, ఇంకో 10 మినిట్స్లో మన శాస్త్రి స్ట్రీట్ వచ్చేస్తుంది. సో తొందరగా సిగ్నల్ క్రాస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సిగ్నల్ క్రాస్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనము శాస్త్రి స్ట్రీట్కి వచ్చేసాము. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద శాస్త్రి అని స్ట్రీట్ నేమ్ పెట్టారు ఇక్కడ. అక్కడ చూడొచ్చు మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. కనిపిస్తుందా మీకు? సెంట్రల్ ఏషియాలో, అది కూడా ఉజ్బెకిస్తాన్లో మెయిన్ సిటీ తష్కెంట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము చూస్తున్నారు కదా. లాల్ బహదూర్ శాస్త్రి 1904 1966 కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము అక్కడ చూడొచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ట్రీట్ నేమ్ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద పెట్టారు. ఇక్కడ సెంట్రల్ ఏషియాలో దట్టు ఉజ్బెకిస్తాన్ లో టష్కెంట్ లో స్పెషల్ గా ఈ విగ్రహాన్ని పెట్టడానికి
చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. కాకపోతే మీకు అందులో కొంత హిస్టరీని మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటాను. అదేంటంటే 1965 ఆ టైంలో మనకి అంటే మన ఇండియన్స్కి పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధాన్ని మామూలుగా శాంతి ఒప్పందం చేయడానికి USSR పిలిచి శాంతి ఒప్పందం అంటే తష్కెంట్ ఒప్పందం ఇక్కడనే చేపిస్తుంది, తష్కెంట్ సిటీలో. ఓకే, అప్పుడున్న మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్ ఇద్దరు ఇక్కడికి తష్కెంట్ సిటీకి వస్తారు శాంతి ఒప్పందం చేసుకోవడానికి. అంటే ఇంకా గొడవలొద్దు, కాంప్రమైజ్ అని చెప్పేసి శాంతి ఒప్పందం. ఈ శాంతి ఒప్పందం వచ్చేసి దగ్గర 6 days జరుగుతుంది. 6 days జరిగిన తర్వాత ఇద్దరు ప్రధానమంత్రులు దానికి ఒప్పుకొని సంతకాలు పెట్టేస్తారు. సంతకాలు పెట్టేసి ఆ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు యాజ్ యూజువల్గా తనకు అలాట్ చేసిన విల్లాలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి పడుకుంటారు. పడుకున్న తర్వాత నైట్ 1 o'clockకి అలా అక్కడ పనిచేసే వాళ్ళు వెళ్ళి చూసేసరికి కొంచెం అన్కాన్షియస్లో ఉండేసరికి డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ని పిలిచిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు డాక్టర్ వచ్చేలోపు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణిస్తారు. అక్కడే మరణించిన తర్వాత మన ఇండియాకి బాడీని తీసుకొచ్చేసి దహన సంస్కారాలన్నీ చేస్తారు. ఇది పెద్ద ట్రాజెడీ స్టోరీ. సో మన ఇండియన్స్ అందరికీ అలా చనిపోతారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఇక్కడే చనిపోయారు. అందుకని చెప్పేసి ఆయన గుర్తుగా ఈ స్టాచ్యూ అనేది బిల్డ్ చేశారు. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకు అని అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన తర్వాత బాడీని ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకెళ్తారు కదా. ఇక్కడ పోస్ట్ మార్టం జరగలేదు అండ్ అక్కడ కూడా పోస్ట్ మార్టం జరగలేదు. ఇక్కడ రష్యా గవర్నమెంట్ చేస్తా అని చెప్పినా కూడా ఇండియా గవర్నమెంట్ వద్దని చెప్పేసిందంట. అక్కడ కూడా ఇండియాలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారి పోస్ట్ మార్టం అనేది చేయలేదు. మామూలుగా యూజువల్గా నార్మల్ పీపుల్కే పోస్ట్ మార్టం చేస్తారు. అలాంటిది మన భారతదేశ 2వ ప్రధానమంత్రికి పోస్ట్ మార్టం అనేది చెయ్యలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాడీని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఫ్యామిలీని చూడడానికి కూడా నిరాకరించారట. అండ్ బాడీ పైన మొత్తము ఒక దగ్గర పొట్ట పైన అండ్ నెక్ పైన మార్క్స్ అనేటివి ఉన్నాయంట, గాయాలు. అండ్ బాడీ మొత్తం గ్రీన్ కలర్లో అవ్వడము గమనించారంట ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ గమనించి అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వాళ్ళ భార్య కేసు పెడితే ఆ కేసు కొంచెం ముందుకెళ్లే లోపు ఎవరైతే సాక్షులు ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయే ముందు చూసిన ఇద్దరు వ్యక్తులు, పని అతను అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారి లాస్ట్ ట్రీట్మెంట్ చేసిన డాక్టరు. సో ఇద్దరు అనుమానాస్పదంగానే కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. సో ఈ క్వశ్చన్లన్నిటికీ ఇప్పటి వరకు ఆన్సర్ అయితే లేదు. సో ఇది నార్మల్ డెత్తా అండ్ ఎవరైనా హత్య చేశారా, ఇప్పటి వరకు ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ అయితే మన దగ్గర లేదు. సో అది ఫ్రెండ్స్, శాస్త్రి గారి మరణం వెనకాల పాకిస్తాన్ ఉందంటారు. ఎందుకంటే కాశ్మీర్ కోసం అని చెప్పేసి, కొంతమంది అమెరికా ఉందని చెప్పేసి అంటారు, కొంతమంది అప్పట్లో ఉన్న ఇండియన్ గవర్నమెంట్ ఉందని చెప్తారు, కొంతమంది మన రష్యా ఇంటెలిజెన్స్ చేసిందని చెప్తారు. ఇలా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లలో అయితే షేర్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే ఉజ్బెక్ హోటల్, ద హోటల్ ఉజ్బెక్. ఇది మన ఉజ్బెకిస్తాన్లో బాగా చాలా పెద్ద హోటల్. నేను లాస్ట్ వీడియోలో దూరం నుంచి చూసాను, కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళేసి అలౌ చేస్తారో లేదో తెలియదు, కానీ కొంచెం దగ్గర నుంచి చూద్దాం. హోటల్ ఉజ్బెకిస్తాన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మొన్న దూరం నుంచి చూసారు కదా, చాలా పెద్ద ఉంది దగ్గర నుంచి చూస్తే. సో మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను. అదేంటంటే మన ఇండియన్ ఫ్లాగ్. సో చూస్తున్నారు కదా, నా వెనకాల కనిపిస్తుంది కదా ఇండియన్ ఫ్లాగ్. వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ తో పాటు ఇంకేమున్నాయంటే యూకే ఉంది, జపాన్ ఉంది, ఇంకా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, US ఇవన్నీ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళేసి కొంచెం
రేట్లు ఏంటి అని తెలుసుకుందాము. అలో చేస్తే, లేదు అంటే బయటకు వెళ్ళిపోదాము, చూద్దాం. హోటల్ బయట అవుతున్నాను. ఇక్కడ బయట చూడొచ్చు. చూడండి పూలు అయితే ఎంత మంచిగా డెకరేట్ చేసారో. అక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం, లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్లోనే పెద్ద హోటల్ ఇది, హోటల్ ఉజ్బెక్ అని చెప్పేసి. పైకి వచ్చేసిన రెస్టారెంట్ ఉందని. చాలా చాలా రిచ్ ఉన్నది హోటల్ మాత్రం. ఇక్కడ ఏం ఆర్డర్ చేసి లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోదాం. ఎందుకంటే మెనూ చూసిన రేట్లు బాగున్నాయి. సో చూడొచ్చు, అక్కడ అమీర్ తెంబు స్టాచ్యూ కనిపిస్తుంది కదా, పైనుంచి మొత్తం సిటీ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బార్ ఉంది. సో లోపల ఒక రెస్టారెంట్ ఉంది. ఫారినర్స్ చూడొచ్చు, రెస్టారెంట్ మొత్తం అది అట్లుంది. మనం ఇందులో ఎఫర్ట్ చేయలేము, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోదాం ఇంకా. సరేనా? మరి ఇంత పెద్ద హోటల్కి వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ చేయకపోతే బాగుండదు అని చెప్పేసి. బ్రదర్, వాటర్ బాటిల్. హలో, హాయ్. I'm fine, thank you. How are you? I'm very good. Okay. Coffee. I need coffee, water bottle. ఉజ్బెకిస్తాన్లోనే పెద్ద హోటల్ ఇది. ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం. సో ఇది కాఫీ షాప్ అండ్ ఇక్కడ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ కూడా ఉన్నాయి, మాక్టైల్స్ లాగా. సో థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ ఓపెన్ దిస్ ఫర్ మీ? థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా ఇట్లా వేసి మనం 5,000 గిరాకీ అయితే వేసినాము. అక్కడ కూర్చొని వాటర్ తాగుదాం ఇంకా. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూడొచ్చు, అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ నుంచి సన్సెట్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి టైం ల్యాబ్స్ పెట్టడానికి వచ్చారు చైనీస్ పీపుల్. ఇదే టాప్ బిల్డింగ్ కదా ఈ ఉజ్బెకిస్తాన్ మొత్తం మీద. పైకి వచ్చేసి కెమెరాలన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, పైకి 16th ఫ్లోర్ పైన టాప్, ఇంకో 17th ఫ్లోర్ అనమాట. చూడొచ్చు, ఇక్కడ జిమ్ ఉంది. సో ఇక్కడ హోటల్కి వచ్చిన వాళ్ళు జిమ్ కూడా చేసుకోవచ్చు. సో జిమ్ చేస్తున్నారు. మనం బయటికి వెళ్ళాం ఇంకా తొందరగా. సో ఫ్రెండ్స్, రిసెప్షన్కి వెళ్ళి అనుకున్నాను. ఒక్కరికైతే $45 అంట, ఇద్దరికి అంటే కపుల్స్కి అయితే $80 అంట. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ బ్రేక్ఫాస్ట్. అక్కడ ఒక కేఫ్ కనిపిస్తుంది. సో మనం ఎట్లాగో తీసుకోం కాబట్టి బయటికి చల్లగా వెళ్ళిపోదాం తొందరగా. యాక్చువల్గా 5 స్టార్ హోటళ్ళల్లో కార్డ్ పెడితేనే యాక్సెస్ చేస్తారు, కానీ ఇక్కడ వెళ్ళిపోయిన పైకి. సో అది హోటల్ నుంచి బయటకు వచ్చేసిన చాలా చాలా ఫన్నీగా ఉన్నది. లైఫ్లో ఫస్ట్ టైము కార్డ్ లేకుండా హోటల్కి వెళ్ళేసి హోటల్ అంతా తిరిగేసి వచ్చినా. మీకు చూపిస్తా ఒకటి. ఇక్కడ చూడండి, టెస్లా కారు వైట్ కలర్లో ఉంది, చూస్తున్నారా? ఫస్ట్ టైం నేను టెస్లా కార్ చూస్తున్నాను. చాలా చాలా పెద్ద ఉంది. వావ్, టెస్లా కారు నిజంగా. ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? What's your name? Lucky. My name is Stella. Nice to meet you. Okay, thank you. Where from? I'm from India. India. Yeah. Very beautiful country. I know it was ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ బిల్డింగ్స్ పేర్లు కూడా శాస్త్రి అనే పెట్టారు. చాలా చాలా హ్యాపీ విషయం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసిన ఏమైనా తినడానికి ఆకలిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఫుడ్కి అయితే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అన్ని ఫ్రోజన్ దొరుకుతున్నాయి. ఉన్న వెజ్ ఆప్షన్స్ కూడా ఏం లేవు. కూరగాయలు మనం తెచ్చుకొని హాస్టల్లో వండుకోవడం తప్ప ఇక్కడ తినడానికి పెద్దగా ఏం లేవు. సో ఫుడ్కి అయితే యూజువల్గా ప్రాబ్లమే, ఏ కంట్రీకి వెళ్ళినా ప్రాబ్లమే. కానీ ఇక్కడ చాలా మట్టుకు గుర్రం మాంసం తింటారని చెప్పాను కదా, హార్స్ మీట్. సో దానివల్ల ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు హార్స్ మీట్ అయితే యాడ్ చేస్తున్నారు. మీకు నేను దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ స్కూలు మీకు చూపిస్తాను. సో ఇదే చిన్నపిల్లల స్కూలు. చూడండి, ఇక్కడ డోరెమాన్ అట్రాక్ట్ చేయడానికి డోరెమాన్ డస్ట్బిన్లు, ఇంకా ఫుట్బాల్, అక్కడ వచ్చేసి మిమ్మీస్ చూడచ్చు. ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ అంట, చాలా బాగుంది. సో స్కూలే ఇక్కడ ఒక రెస్టారెంట్, ఒక ఏమంటారు హోటల్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇదంతా ప్లే గ్రౌండ్ అనుకుంటా. బాగుంది స్కూల్ మాత్రం.
టైమింగ్స్ ఏంటో మరి తెలియదు. నేను అక్కడ హోటల్ నుంచి బయటకు వచ్చేసి తైమూర్ స్టాచ్యూ ఉంది కదా, స్టాచ్యూ ఆపోజిట్ లో ఒక వాకింగ్ స్ట్రీట్ ఉంది. సో వాకింగ్ స్ట్రీట్ కి వచ్చేసి ఇక్కడ ఈ చికెన్ షవర్మా ఆర్డర్ ఇచ్చాను. సో చికెన్ షవర్మా తినేసి హాస్టల్కి వెళ్ళిపోతా. మీకు ఈ రోజు వీడియో ఎక్కడ నచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి. నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటా, బాయ్, టేక్ కేర్.